బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈరోజు మా ఉద్యమ సహచరులు, ఆత్మీయ మిత్రులు, వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు మరియు బీసీ జేఏసీ కో చైర్మన్ అయినటువంటి పిట్ల శ్రీధర్ గారి జన్మదిన వేడుకలకు వడ్డెర సంఘం జాతీయ కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. ఇలా వడ్డెర జాతి అంటే నమ్మితే ప్రాణమిచ్చే జాతి. వడ్డెరలకు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏ జాతికి ఉండదు. రెక్కలు ముక్కలు చేసుకొని సమాజాన్ని నిర్మించింది వాళ్ళే. బండలు కొట్టి బంగ్లాలు కట్టారు, ప్రాజెక్టు కట్టారు, చెరువులు కట్టారు, కుంటలు తవ్వారు, బావులు తవ్వారు. వడ్డెర జాతి లేకపోతే ఈ సమాజమే లేదు. మనిషికి తాగడానికి గుక్కడి నీళ్ళు ఇచ్చినటువంటి జాతి. ఈ రోజులలో టెక్నాలజీ పెరిగి బోర్లు వేసిరు, కానీ ఆ రోజు తమ రక్తాన్ని చెమటగా మార్చి బావులు తవ్వి సమాజానికి మంచిలు ఇచ్చారు. అట్లాంటి సమాజానికి నీడనిచ్చారు. అట్లాంటి జాతికి నాయకత్వం వహించేటువంటి నాయకుడు, వడ్డెర జాతి వదిలిన రామబాణం లాంటోడు మా పిట్ల శ్రీధర్ గారు. వారి జన్మదినం మా వడ్డెర జాతికి పండుగ దినం. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ప్రతి మనిషి జీవించిన ప్రతి క్షణం ఎవరైతే తమ కోసం, తమ కుటుంబం కోసం కాకుండా కోట్లాది మంది దిక్కుముక్కు లేనటువంటి ప్రజల కోసం ఎవరైతే పోరాడి నాయకత్వం వహిస్తారో వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. అట్లాంటి చరిత్రను ఈరోజు మా పిట్ల శ్రీధర్ గారు ఎంచుకున్నారు. వచ్చిన స్వర్గీయ మా ఉద్యమ సహచరుడు, ఎంత చెప్పినా తనివి తీరని దుఃఖం తన్నుకో వస్తున్నా మా మిత్రుడు వేముల వెంకటేష్ గారు ఇవాళ ఈ వడ్డెర జాతీయ కార్యాలయాన్ని హైదరాబాదు నగరంలో ఇంత పెద్ద స్థలంలో ఏర్పాటు చేసి వారి దురదృష్టవశాత్తు మా నుంచి దూరం అయిపోయారు. వడ్డెర జాతి పగ్గాలు, వడ్డెర జాతి ఉద్యమం ఎక్కడ ఆగిపోతుందని ఒక భయం ఉండే, కానీ జాతి కోసం నేనున్నా అని చెప్పి ఇవాళ కాడెద్దుల్లాగా, జాతికి కాడెద్దుల్లాగా ఒక కాడి ఇలా మా జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ అయితే, ఇంకొక కాడి మా రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు శివకుమార్ గారు. వీరికి శ్రీకృష్ణుని లెక్క మార్గదర్శనం చేసేటువంటి మా అక్క, మా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గుంజ రేణుక గారు. ఇలా జాతికి మా అక్క రాజకీయాల్లో ఉండి ఇలా నిత్యం ప్రజలకు సేవ చేస్తూ మా నల్లగొండ ముద్దు బిడ్డగా నిజంగా ఆమె ఎమ్మెల్యే కావాల్సినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఒక రాష్ట్ర క్యాబినెట్ హోదాతోటి మా వడ్డెర జాతికి చైర్మన్ అయినందుకు ఇలా వారు మా జాతి బిడ్డ కాబట్టి అది చిన్న కార్యక్రమం, పెద్ద కార్యక్రమం కాదు. నా రక్తం, నా పేగు తెంచుకొని పుట్టినటువంటి నా జాతి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అని చెప్పి ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి రేణుకక్క గారికి కోట్లాది మంది వడ్డెర జాతి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా గణేష్ చారణ గారు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్, బీసీ జాతినంతా ఒక తాటి మీద తీసుకొస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, కో చైర్మన్ అయినటువంటి మా కుల్కచర్ల శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఇలా జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పదవుల కోసం పెదవులు మూసుకోకుండా వడ్డెరలకు సిద్దిపేటలో అన్యాయం జరిగినా, అది కరీంనగర్లో అన్యాయం జరిగినా, అది బెజవాడలో అన్యాయం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా నా జాతికి నేనున్నా, నా జాతి ఆత్మగౌరవాన్ని నిలబెడతా, నా జాతికి అన్యాయం చేసిన వాళ్ళ మీద బొబ్బిలి పులిలై ఒక సింహంలాగా పోరాడతా అని చెప్పి పిట్ల శ్రీధర్ గారు ఒక కంకణబద్దులై పోరాడుతున్నారు. అట్లాంటి నాయకుడు ఆయురారోగ్యాలతో ఉండాలి. మన వడ్డెర జాతికి సేవ చేయాలి. వడ్డెర జాతిని ఇంకా పైకి తీసుకురావాలి. ఎందుకంటే వడ్డెర జాతి కోట్లాది మంది వడ్డెర జాతి చదువు లేదు, విజ్ఞానం లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయిన వాళ్ళు కాదు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కాదు, ఇంతవరకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి అయిన వాళ్ళు కాదు. వడ్డెర జాతికి 136 కులాల్లో వడ్డెర జాతికి జరిగిన అన్యాయం ఎవరికి జరగలే.
కాబట్టి ఒడ్డెర జాతికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలి. రేపు వచ్చే ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎమ్మెల్సీలుగా ఉండాలి, మంత్రివర్గంలో స్థానం ఉండాలి. దానికోసం ఇలా ఇంకా ఈ జాతి ఆయుష్నంతా పోసుకొని, ఈ జాతి శక్తినంతా కూడగట్టుకొని ఆయురారోగ్యంతో ఈ జాతి గురించి కొట్లాడి విజయం సాధించాలని చెప్పి తెలియజేస్తూ, ఆశిస్తూ, విశ్వసిస్తూ మరొకసారి మా ఉద్యమ సహచరుడైనటువంటి పిట్ల శ్రీధర్ గారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మన జేఎస్పీ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.